టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబును పొగుడుతూనే ఆయన శిష్యుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై సెటైర్లు వేస్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గతంలో చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసి ఎన్నికల్లో ఫలితం అనుభవించిన కేటీఆర్ ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్లు పెంచి అమలు చేయడంపై తాజాగా స్పందించారు. ఆ విషయంలో చంద్రబాబును ప్రశంసించారు కూడా. పెన్షన్ల పెంపుపై ఏపీ సీఎం మాట నిలబెట్టుకున్నారని కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి అయిన వారంలోనే ఏపీలో వృద్ధులకు చంద్రబాబు పెన్షన్ అందించారని ప్రశంసించారు. కానీ ఈ పెన్షన్ పెంపు విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట తప్పారని కేటీఆర్ విమర్శలకు దిగారు. తెలంగాణలో చిట్టినాయుడు సోదరుల కంపెనీ నడుస్తోందని సెటైర్లు వేశారు. రైతు బంధు భరోసా కాదు, సీఎం కుర్చీకే భరోసా లేదని అన్నారు. హైదరాబాద్లో బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసిందని, అన్ని సీట్లు గెలిచిందని, అందుకే రేవంత్ రెడ్డి నగర ప్రజలపై కక్షగట్టారని, పేదల ఇళ్లు కూలగొడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. సెటిల్మెంట్లు జరిగే మాదాపూర్లోని తిరుపతి రెడ్డి ఇంటిని ఎందుకు కూల్చడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. తిరుపతి రెడ్డికి ఒక న్యాయం, పేదవాళ్లకి ఒక న్యాయమా అంటూ ఆయన దుయ్యబట్టారు. కోర్టులు పనిచేయని శనివారం ఆదివారం వచ్చి కూల్చుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హీరో నాగార్జున కన్వెన్షన్ను కూల్చేశారని, దానికి అనుమతించింది కాంగ్రెస్ పార్టీనే అని అన్నారు. అనుమతులు ఇచ్చిన అధికారులను ఎందుకు శిక్షించడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. పట్నమహేందర్ రెడ్డి ఫామ్ హౌస్ను ఎందుకు కూల్చడం లేదని ప్రశ్నించారు. మంత్రుల ఫామ్ హౌస్లు ఎందుకు ముట్టుకోవడం లేదని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చుతుండడంపై కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు. మొత్తానికి క్షవరం అయితే కానీ వివరం తెలియదన్నట్టుగా ఓటమి తర్వాత చంద్రబాబు ఘనతలన్నీ గుర్తొస్తున్నట్టున్నాయి పాపం కేటీఆర్కి. ఈ రాజకీయం ఇలాగే చేసుకుంటూ వెళ్తే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మరి ఇదే ఎత్తుగడని ఫాలో అవుతారా? వేచి చూడాల్సిందే.